ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఓవైపు ఇరాన్ హెర్ముజ్ జలసంధి మూసివేత, మరోవైపు ఇరాన్ ఓడరేవుల్ని అగ్రరాజ్యం దిగ్బంధించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చమురు సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఎల్పీజీ సరఫరాలో తీవ్ర అంతరాయం వల్ల భారత్లోని ఎల్పీజీ వినియోగదారులు ధరల పెంపుపై నిరంతరం ఆందోళన చెందాల్సి వస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం సిలిండర్ ధరలను మార్చి నెలలోనే ఒకసారి పెంచింది. ఇప్పుడు మే 1వ తేదీన మరోసారి పెంచవచ్చంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ధరల పెంపుతో పాటు ఈసారి బుకింగ్, డెలివరీ వ్యవస్థల్లోనూ కొత్త నిబంధనలు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్ల వినియోగం, డిస్ట్రిబ్యూషన్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం బుకింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. మే 1 నుంచే ఈ మార్పులు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే గత నెలలోనే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను 60 రూపాయల మేర పెంచడంతో పాటు 19 కిలోల గ్యాస్ సిలిండర్ల ధరలను నెల రోజుల్లోనే 3 సార్లు పెంచారు. దీంతో పాటు ఇంధన కంపెనీలు సాధారణంగా 1వ తేదీన ధరలను సమీక్షిస్తుంటాయి. అందులో భాగంగా మే 1వ తేదీన సైతం ధరలను పెంచవచ్చనే అంచనాలున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్యాస్ సిలిండర్ బుకింగ్ రూల్స్ కఠినతరం చేసింది. నగరాల్లోని వినియోగదారులు బుకింగ్స్ కోసం 25 రోజుల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. అంతకుముందు ఇది 21 రోజులుగా ఉండేది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే 45 రోజుల తర్వాతే బుకింగ్ చేసుకునేందుకు వీలుంటుంది. గ్యాస్ బుకింగ్ నిబంధనలతో పాటు డెలివరీ వ్యవస్థలోనూ కేంద్రం కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం ఓటీపీ ఆధారిత అథెంటిఫికేషన్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఈ సిస్టమ్ ను శాశ్వతంగా అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సబ్సిడీ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ కి తరలించకుండా ఈ వ్యవస్థ నిరోధిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆన్లైన్ బుకింగ్స్ ప్రస్తుతం 98% ఉండగా అందులో 94% వరకు డెలివరీలు ఓటీపీ అథెంటిఫికేషన్ తో వెరిఫై చేస్తున్నారు. ఈ నిబంధనలను మే 1 నుంచి మరింత కఠినతరం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎల్పీజీ సిలిండర్ల కొరతను నిరోధించేందుకు పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీకి మారాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే పీఎన్జీ కనెక్షన్లు ఉన్నవారు ఇకపై ఎల్పీజీ కనెక్షన్లు తీసుకునేందుకు అర్హత ఉండదు. తప్పనిసరిగా వారు పీఎన్జీకి మారాల్సిందే. మార్చి 26 నుంచి 5.45 లక్షల పీఎన్జీ కనెక్షన్లను ఇన్స్టాల్ చేసినట్లు కేంద్రం చెబుతోంది. మరో 2.62 లక్షలు బిగించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా సిలిండర్ పొందిన లబ్ధిదారులు ప్రతి సంవత్సరం ఆధార్ ఆధారిత ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కేవైసీ పూర్తి చేయని వారికి సబ్సిడీ ఆగిపోయే అవకాశం ఉంటుంది.